మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కొంతకాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. రెడ్ బుక్ లో తప్పులు చేసిన వాళ్ల పేర్లున్నాయని, వారికి శిక్ష పడేలా చేయడం ఖాయమని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్స్ కి డబ్బులు లేవని చెప్పిన వైసీపీ సర్వే రాళ్ల కోసం భారీగా ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ అమలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేది లేదని ప్రచారంలో చెప్పారని లోకేష్ గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో ఊరూరా వెళ్లి మాట్లాడారని వివరించారు. దీనిపై ప్రజలకు తాను హామీ ఇచ్చానన్నారు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదు అన్నారు. ముఖ్యంగా లిక్కర్, ఇసుక దందాలు కొనసాగాయని చెప్పుకొచ్చారు. వారిని వదిలేది లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకూడదా అని ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారనేదే ప్రజలు పరిశీలించాలని తెలిపారు. కేసుల్లో ఉన్న నేతలు మంగళగిరి నియోజకవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా సమయంలోనూ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రస్తుతం జోగి రమేష్ భూముల కేసులో అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో మరికొందరు వైసీపీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ పైన కేసులున్నాయి. దీంతో రాజకీయ పరంగా రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠ నెలకొంది.